చైనాలో శివపురాణంలో పార్వతీదేవితో చెప్తాడండి. పార్వతీదేవితో భక్తి గురించి చెప్తూ నా గురించి ఇలా వింటే నాకు ఇష్టం అన్నాడు. ఎలా వినాలంటే ప్రియురాలికి సంబంధించిన కబుర్లు ప్రియుడు ఎలా వింటాడో అలాగా అన్నాడు. అడే ఉండదు కానీ ప్రియురాలు గురించి ఎత్తుకోగానే ప్రియుడు ఎంత ప్రేమగా వింటాడో అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే ఆ భాషలో చెప్పాడు ఎవరు శివుడు. ప్రేయసికి సంబంధించిన కబుర్లు ప్రియుడు ఎలా వింటాడో భగవంతుడికి సంబంధించిన కబుర్లు నువ్వు అలా వినాలి అన్నాడు. అలా వినలేకపోతున్నానే అంటే అలా వినకుండా ఏ పాపం అడ్డుతోందో ఆ పాపం పోవడానికి విను ముందు. వింటూ ఉంటే అక్కడ చోట్లో కూర్చున్న శబ్దం చెవిలో పడుతూ ఉంటే క్రమక్రమంగా శుద్ధత ఏర్పడి ప్రేమగా వినే యోగం నీకు వస్తుందయ్యా. ప్రేమగా వినడం గొప్ప విషయం అండి. అటు చెప్తుంటే ఏం చెప్పాడా, ఇక్కడ ఈ సూత్రం సరిపోయిందే లేదా, ఇప్పటికి 27 సూత్రాలు 37 అయ్యాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయే, ఏం చెప్తాడు అంటే ఇంకేమిటి అక్కడున్నది. చెప్తున్న దానిలో రమించక చెప్పని దాని గురించి అయితే ఇది ఎలాగూ పట్టదు, ప్రేమగా వినలేదు కనుక. అది ఎలాగూ చెప్పం కనుక ఎలాగూ వినం, ఇంకేం విన్నట్టు. అందుకు ఇక్కడ శ్రవణం అనేటప్పుడు ఆ ప్రేయసి చెప్పే కబుర్ని ప్రియుడు వింటున్నట్టు వినాలట. వినేసి ఊరుకున్నాడా, వినగానే ఒక ఆనందం కలిగింది. ఆ ఆనందం కలగగానే కీర్తన చేసేట. కీర్తన చేయడానికి ఎవరంటే అర్హులు? ఎంఎస్ సుబ్బలక్ష్మ లేకపోతే లతా మంగేష్కరా అంటే ఆ శ్రవణం చేయడం వల్ల హృదా పశ్యంతి ఏ శివం అంటాడు పరమేశ్వరుడు. హృదయంలో ఆ విన్నవన్నీ తిరుగుతూ ఉంటాయట. వింటున్నంతసేపే కాదు, తర్వాత కూడా తిరుగుతూ ఉంటే ఆ పరవశించిపోయి నారాయణ పరమేశ్వర సదాశివ అరుస్తాడే, అదే కీర్తన, మరేమిటి కాదు. ఆ పరమేశ్వరుడి గురించి విన్నవన్నీ హృదయంలో చూస్తూ ఆ ఆనందానుభూతితో ఆయన్ని కీర్తించుతాడు. ఆ కీర్తించడాన్ని కీర్తన అన్నారు. అది మొదలుపెట్టేవా చిత్తశుద్ధి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి అది అవగా పరాభక్తి తప్పకుండా వస్తుంది. ఎంత అభయం చూపిస్తున్నాడండి. అందుకే గుణశ్రవణ కీర్తన నువ్వు చేయడం మొదలుపెట్టు. అందుకే మనకు ట్రైనింగ్ ఇస్తూ శిక్షాష్టకం అని చైతన్య మహాప్రభు ఒకటి రచించాడు మనకి. అందులో ఫస్ట్ ట్రైనింగ్లో ఫస్ట్ ఏం చెప్పాడంటే నారదుడు ఫస్ట్ చెప్పిందే చెప్పాడు. ఏమిటని? చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ శ్రీకృష్ణ సంకీర్తనం ఎలాంటిదంటే నీ చిత్తమనే అద్దంలో మాలిన్యం పెట్టేవే అదంతా క్లీన్ చేస్తుంది. రాదు చేతో దర్పణ మార్జనం. అయ్యా నా మనసుకు మాలిన్యం ఉంటే మాలిన్యం ఉందని ఆడవకు, ఆయన్ని కీర్తించు, ఆయన్ని విను. తద్గుణశ్రవణ కీర్తన వల్ల చేతో దర్పణ మార్జనం. అంతేకాదు భవమహాదావాగ్ని నిర్వాపణం. జన్మల నుంచి నీలో రగులుకుపోతున్న తాపత్రయాగ్నులన్నీ కూడా చల్లారతాయి ఆ కృష్ణ సంకీర్తన వల్ల. శ్రేయ కైరవ చంద్రికా వితరణం. శ్రేయస్సులనేటువంటి కలువలు వికసింపజేసే వెన్నెల లాంటిదయ్యా కృష్ణ సంకీర్తన. వెన్నెల రాగానే కలువలు వికసిస్తాయి. కృష్ణ సంకీర్తన వల్ల మన శ్రేయస్సులు వికసిస్తాయిటండి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. విద్యావధూ జీవనం. విద్య అంటే ఇక్కడ జ్ఞానము అన్న లేదా విద్యలను ఏవైతే ఉన్నాయో మన బ్రతుకు అవసరమైన విద్యలు, వీటన్నిటికీ అదే జీవనంట, ఆధారంట. అంటే కృష్ణ సంకీర్తనలోనే అన్ని విద్యలు దాగి ఉన్నాయి. నీకు ఏ విద్య కావాలంటే ఆ విద్య కృష్ణ సంకీర్తన ఇవ్వగలదు. అంతేకాదు ఆ వెన్నెల వచ్చినప్పుడు సముద్రం ఎలా పొంగుతుందో కృష్ణ సంకీర్తన వినగానే నీ హృదయంలో ఆనంద సముద్రం అలా పొంగుతుందిట. ఆనందాంబుది వర్ధనం. అంతేకాదు కృష్ణ సంకీర్తనలో అక్కడ ఆ వరుడు చాలా బాగుందండి అను కాదు, ప్రతి పదం పూర్ణామృతాస్వాదనం. ప్రతి శబ్దము కూడా పరిపూర్ణమైన అమృతాన్ని రుచి చూపించేది. అంతెందుకు అలసిపోయి మకిలి పట్టిపోయి తప్పించిపోతున్న జీవుడికి నిలువెల్లా స్నానం చేయించే చల్లబరిచేటువంటి దివ్యమైనదయ్యా కృష్ణ సంకీర్తనం. సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అందుకే లోకపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. భాగవతంలో కృష్ణుడు చెప్తాడు చక్కటి మాట. ఎందుకంటే ఉద్ధవుడు ఏడ్చేట కృష్ణుడు వెళ్ళిపోతుంటే, ఏమిటి మహానుభావ వెళ్ళిపోతున్నావు, భూమికి దిక్కేదని. నేను అలా దిక్కులేని దానిలో విడిచిపెట్టేస్తానా? నేను వెళ్ళిపోయినా నా కథ ఉండిపోతుంది. భాగవతం అందులో ప్రతి అక్షరంలో నేను ఉంటానన్నాడు పరమాత్మ. అంటే ఒక్క అక్షరం నీ చెవిలో పెడుతుంటే ఎవడు వెళ్తున్నాడు నీలోకి? కృష్ణుడు వెళ్ళిపోతున్నట్ట. ఆ మాట కృష్ణుడు అనౌన్స్ చేశాడండి భాగవతంలో. మనకెందుకు భయం? ప్రవిష్ట కన్నరంధ్రేణ స్వానాంభావ స్వరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్. ఎంత జగ్గా చెప్తున్నాడో ఇక్కడ చూడండి. శరదృతువు రాగానే మాలిన్యం ఎలా పోతుందో కృష్ణ కథ వినగానే నేను ఆ చెవుల్లోంచి వాళ్ళ హృదయంలోకి ప్రవేశించి వాళ్ళ హృదయంలో ఉన్న మాలిన్యాన్నంతటి తొలగిస్తానయ్యా అంటున్నాడు. ఆ కృష్ణుడు అనేటువంటి శరత్.
ఇంత చక్కగా భగవంతుని యొక్క గుణశ్రవణ కీర్తనలు మొదటిగా చేసుకోవాలి అనే విషయం చెప్పారు. భక్తి రసామృత సింధువు అనే వ్రజ సాహిత్యంలో, అంటే బృందావనంలో పుట్టిన సాహిత్యంలో గొప్ప మాట చెప్తాడు. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖై జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. గొప్ప మాట చెప్తున్నాడండి భక్తి రసామృత సింధువులో. గొప్ప మాట చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు కృష్ణ అని నామం అన్నప్పుడు ఏంటి పని చేస్తుంది? నాలిక ఒక్కటేనా? నాలికతో పాటు నీ మనస్సు అనేది ఇంద్రియమే, అది పనిచేస్తుంది. ఈ రెండు కృష్ణ అనే నామాన్ని పట్టుకున్నాయి. అంటే నీ నాలిక పట్టుకుంది, నీ మనస్సు పట్టుకుంది కృష్ణనామాన్ని అని అనుకుంటే తప్పు అంటున్నారు భక్తి రసామృత సింధువు. అర్థం ఏంటంటే, ఆ కృష్ణుడికి దయ పుట్టింది గనక నీ నాలిక మీదకి ఆయన శబ్ద రూపంలో వచ్చి కూర్చున్నాడు అన్నాడండి. ఎంత గొప్పగా చెప్తే చూడండి. ఆయనకి దయ పుడితే వచ్చి కూర్చున్నట్ట. కానీ కృష్ణ అన్నప్పుడు ఆయన నీ దగ్గర ఆ 2 అక్షరాల రూపంతో వచ్చి కూర్చున్నాడు అనుకుంటే, ఆ నామం అన్నప్పుడు కలిగే ఆనందం, అప్పుడు అది నామామృతము. అది అనుభవించిన వాడే చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్ల నొసగా అని పాడగలడండి. అది ఇది అని తెలిసి అనుభూతి చెందినవాడు మాత్రమే ఆ మాధుర్యాన్ని పొందగలడు. ఆ స్థితి ఇమ్మనమని ఆ గుణశ్రవణ కీర్తన చెయ్యాలి అని వివరించి, ఇటువంటి ఆ దివ్యమైన ప్రేమ ఎలా వస్తున్నది అంటే చెప్తున్నాడు. ముఖ్యతస్తు మహత్కృపయేవ భగవత్కృపాలేశాత్వా. ముఖ్యతస్తు అంటే ముఖ్యముగా, ప్రధానంగా ఆ భగవంతుని యొక్క గుణశ్రవణ కీర్తన నీకు ఎవడిస్తాడు? ఎవరిస్తారండి భగవంతుని యొక్క గుణశ్రవణ కీర్తన? మనకి మహాత్ములు ఇస్తారు. భగవంతుని గుణములివి అని మనకి ఎవడు వినిపిస్తాడు? ఎవడు ఉపదేశిస్తాడు? ఎవడు చెప్తే భగవంతుడిని మనం పట్టుకున్నాం? ఆ చెప్పిన వాడు మహాత్ముడు. అందుకు అలాంటి మహాత్ముల వల్లనే నీకు దొరుకుతుంది. మహత్ కృపయేవా, మహాత్ముల దయచేతనే నీకు లభిస్తున్నది. భగవత్ కృపాలేశాద్వా అంటే భగవత్ కృపాలేశము చేత కూడా అని మాట వేశాడు. అంటే మహాత్ముల కృప లభించినంత మాత్రాన దొరికిపోతుందా? కాదుట. భగవత్ కృప లేశమైనా నీ మీద ఉంటే మహాత్ముల కృప నీకు లభిస్తుంది. మహాత్ముల కృప నీకు లభిస్తే ఆ భజనామృతము నీకు లభిస్తున్నది. ఎంత లింక్ పెట్టాడు చూడండి ఇక్కడ. అందుకు మహాత్ముల కృప ముఖ్యమే. కానీ మహాత్ముల కృపతో నీకు లభించాలన్నా ఈశ్వర కృప ఉండాలి. ఈశ్వర కృప ఉంటే తప్పకుండా లభిస్తున్నది. అందుకు ముఖ్యంగా మనకి ఏం చేయమంటున్నాడు ఇక్కడ? మహత్కృప. మహత్కృప, ఈ మహాత్ముని వెతుక్కో, ఇంకోటి లేదన్నాడు. వెతుక్కుంటే దొరుకుతారా? మహాత్ములు ఎలా ఉంటారు, ఎలా దొరుకుతారు అంటే, మహాత్ములు దొరకడం సామాన్యము కాదు. మహత్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘశ్చ. మహాత్ముల సాంగత్యం దుర్లభము. ఎవడా మహాత్ముడు, ఎవడా దుర్లభుడు? నిజంగా చెప్పాలంటే భగవద్గీతను బాగా తాగి 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 తానే భగవద్గీత అయిపోయి తిరిగి పరవశిస్తే, ఆ పరవశంతో పలవరిస్తే అదే నారదభక్తి సూత్రాలు, మరొకటి కాదు. అందుకే ప్రతి సూత్రంలో భగవద్గీత మన మీదకి వస్తుంది, భాగవతం మనల్ని చుట్టేస్తుందండి. అందుకే నారద భక్తి సూత్రాల్లో భగవద్గీత భాగవతం సూత్రంగా మారిపోయి కూర్చున్నాయన్నమాట. మహత్ దుర్లభ, ఈ 2 మాటలు ఎక్కడ కనిపిస్తాయి? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఆ 2 మాటలు చూడండి. అదే ఇక్కడ మహత్సంగస్తు దుర్లభ. అలాంటి వాసుదేవుడే సర్వమనే స్థితిలో ఉన్నవాడు మహాత్ముడు. అంటే అలాంటి మహాత్ముడు దొరకడం మహా కష్టం. వాడు బోర్డులు పెట్టుకోడు, వాడికి యూనిఫామ్ లేదు. వాడి యూనిఫామ్ ఉందా అండి? మహాత్ములు ఎక్కడున్నారు వెతుక్కుందామని, మనం ఎక్కడ పట్టుకుంటామో అని వాళ్ళు కనబడరు. వాళ్ళు కొంగల్లో హంసలా కలిసిపోతారట. వాడిని కొంగను గురించి వదిలేస్తే వాడికి ఆనందం. అందుకు మహాత్ములు అంటే బోట్లు పెట్టుకున్న వాళ్ళు కారండి, ప్రచారాలు చేసుకు తిరిగేటువంటి అస్మదాదులు కాదు మహాత్ములంటే. మహాత్ములంటే ఎవరు? అలాంటి వారు ఎక్కడుంటారు అంటే, ఇలా ఉంటారని నువ్వు చెప్పలేవయ్యా. అగమ్య, వెంటనే మాట చెప్తున్నాడు. వాళ్ళని నువ్వు నిర్ణయించలేవు, నువ్వు గ్రహించలేవు. దుర్లభ, దొరకరు, దొరికినా గ్రహించలేవు. అది అగమ్య. నీ పక్క నుంచే పోతాడు. ఒక ఆయన వేదాంత విద్యని సూత్రాలు చెప్పి ఉపన్యాసం చెప్తున్నట్ట ఢిల్లీలో. అక్కడ కృష్ణ మందిరం అనేక మంది వస్తూ పోతున్నారు. ఈ వెళ్ళిన ఆయన కూడా మహాపండితుడు. టాట్ టూట్ అని నామరూపాలను తిడుతున్నాడు, సగుణాన్ని తిడుతున్నాడు, నిర్గుణాన్ని చెప్తున్నాడు, సూత్రాలు చెప్తుంటే అద్వైతామృతం వర్షిస్తున్నట్ట. అక్కడ బిచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దగ్గర ఒక సూత్రం వచ్చేటప్పటికల్లా జ్ఞాన సూత్రాల్లో అన్వయం చెప్పలేక తల గీక్కుంటూ ఉంటే వాళ్ళు లేచేట. అక్కడ అవండి దానికి అర్థం ఏంటని చెప్పలేక నీళ్లు నములుతున్నాడు. అప్పుడు ఆ బిచ్చగాళ్ళలో ఒకడు,
సంస్కృతంలో దాని అర్థమంతా చెప్పేటండి. ఆశ్చర్యపోయారు. అంటే అసలైన సిద్ధి పొందినవాడు వాళ్ళలో కూర్చున్నాడు. వాడెవరో పట్టుకుందా అని పరిగెత్తితే మరీ దొరకలేదు. నేరకపోయి నోరిప్పి నా పాండిత్యం ఎందుకు చూపించుకున్నాను పారిపెట్ట మహానుభావుడు. వాళ్ళు మహాత్ములు. మహత్సంగస్థ దుర్లభ అగమ్య. వాళ్ళు దొరకరండి. దొరికితేను అమోఘ అన్నాడు. గొప్ప మాట. అమోఘ అంటే వ్యర్థము కాదు. పరీక్షిత్ మహారాజు ఏడుస్తున్నాడు. ఆయనకి 2 దొరికాయి. ఏమిటి? గుణశ్రవణ కీర్తన. ఈ గుణశ్రవణ కీర్తన ఎందువల్ల లభించింది ఆయనకి? అందుకే చూడండి భాగవతం ఎంత పట్టేసిందో నారదుల వారికి. లోకేపి భగవద్గుణశ్రవణ కీర్తన తను చెప్తూనే మహత్కృపయేవా అన్నాడు. మహాత్ముల కృపచేతనే ఆ పరీక్షిత్ మహారాజుకి లభించింది. ఎవడా మహాత్ముడు? సుఖయోగీంద్రుడు. ఆయన వెతికేడైనా ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? సుఖయోగీంద్రుడి కోసం కాదు, స్వామి కోసం ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే భగవత్ కృపాలేశాద్వా ఆయన దయతో పంపించాడు ఆయన్ని. అందుకు ఆయన పంపిస్తాడు. అందుకు వచ్చాడు అనమాట. దైవం మానుష రూపేణ అంటే అర్థం ఇది. అంతేగాని నాకు బస్సు దొరక్క నిలబడితే కారు వచ్చింది లిఫ్ట్ ఇస్తాను రా అనగానే దైవం మానుష రూపేణ అని ఎక్కిపోయి అన్నం కాదు అక్కడ. అది కాదని కాదు, కానీ అదే అని మీరు అనుకోవద్దు. అసలైన దైవం మానుష రూపేణ అంటే నీకు పరమాత్మని ఇచ్చేటటువంటి వాడి గురించే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కనుక సత్సంగం ఉన్నదే అది యజ్ఞముల కంటే యోగముల కంటే చాలా గొప్పదయ్యా. అది దొరకడం మహా కష్టం. ఇలాంటి సత్పురుషులు మహాత్ములు ఎలా ఉంటారంటే వాళ్ళు భగవద్గీతని ప్రచారం చేయాలనో కంకణాలు కట్టుకుని నడుములు బిగించి తిరగక్కర్లే. వాళ్ళు తిరుగుతుంటే ప్రపంచం వాళ్ళతో తిరుగుతుందట. అలాంటిది మహాత్ముల యొక్క విషయం.